ఇంత పెద్ద దేశం ఉన్న అనుభవం లేనివాడు, ఒక ఫ్లైట్ని నడపలేనోడు సడన్గా ఫ్లైట్ని నడపగలరా? అనుభవం లేని రామ్మోహన్ నాయుడు తక్షణమే రాజీనామా చేస్తే ప్రజలు ఆయన్ని ఎప్రిషియేట్ చేస్తారు. అలాగే ప్రధానమంత్రి గారు కూడా ఎలాగా బీజేపీ ఆర్ఎస్ఎస్ రూల్స్ ప్రకారం 75 సంవత్సరాల తర్వాత ప్రధానమంత్రిగా ఉండకూడదు కనుక సెప్టెంబర్ 17లోనే ఆయన 75 సంవత్సరాలు నిండుతాయి కనుక ఇప్పుడే అనౌన్స్ చేసి యంగ్ అమిత్ షాకో ఆయనకు నచ్చిన వారికో ప్రధానమంత్రి పదవిని అప్పగించడం చాలా మంచిది. ఎందుకంటే ఇది కాంప్లికేటెడ్ సిచ్యువేషన్. మన దేశం ఇమేజ్ పోతుంది. ఇది సరి అయిన ఇన్వెస్టిగేషన్ జరగకపోతే 53 బ్రిటిష్ సిటిజన్సు, 7 పోర్చుగీస్ సిటిజన్సు, 1 కెనేడియన్ సిటిజను, 169 ఇండియన్ సిటిజన్స్, ఇంటర్నేషనల్ పీపుల్ ఉన్నారు. ఎంత చెడ్డ పేరు వస్తుంది మన ఏవియేషన్కి, మన దేశానికి. కనుక తక్షణమే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయించి తక్షణమే వీరిద్దరూ రాజీనామా చేస్తే మన దేశ ఇమేజ్ కనీసం కొంత కాపాడడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ హోప్ నో క్వశ్చన్స్. రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలని అంటున్నారు కదా, అతనికి ఇన్ఎక్స్పీరియన్స్ అని అంటున్నారు. అంటే కూటమి ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు, ఓన్లీ రామ్మోహన్ నాయుడు మాత్రమే అంటున్నారు. ఇప్పుడు హోమ్ మినిస్టర్ అమిత్ షా గుజరాత్లో హోమ్ మినిస్టర్గా చేసి దేశానికి హోమ్ మినిస్టర్ అయ్యాడు. ప్రధానమంత్రి మోదీ గారు 3 సార్లు గుజరాత్లో ముఖ్యమంత్రిగా చేసి ప్రధానమంత్రి అయ్యారు. మంచి ప్రశ్న. జయశంకర్ ఒక అంబాసిడర్గా చైనాకి, చెక్ రిపబ్లిక్లోకి ఉండి, చెక్ రిపబ్లిక్, ఇప్పుడు ఆయన ఫారిన్ మినిస్టర్ అయ్యాడు. వీళ్ళెవరు ఫారిన్ పాలసీలు నేను అప్రిషియేట్ చేయను. వాళ్ళ కూటమి ప్రభుత్వం, మోదీ గవర్నమెంట్ చేస్తున్న అన్నీ తీవ్రంగా నేను ఖండిస్తూనే వస్తున్నా. కానీ రామ్మోహన్ నాయుడికి ఏవియేషన్లో 0 అనుభవం. ఆయన చదవలేదు ఏవియేషన్ గురించి. ఆయన చదువు ఢిల్లీలో చూడండి, అమెరికాలో చూడండి. సివిల్ ఇంజనీర్ చేశాడు, MBA అంటే మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేశాడు. ఆయన ఇంత పెద్ద దేశానికి ఒక రోజు అనుభవం లేని ఆయన నెత్తి మీద ఇంత భారం పెట్టడం ఏంటి? ఆయన ఆ భారాన్ని తీసుకోవడం ఏంటి? ఆ పనికిమాలిన పోస్టు, రెస్పాన్సిబుల్ పోస్టు మన తెలుగు వాళ్ళకి ఇచ్చి ఇన్సల్ట్ చేయడం ఏంటి? ఎన్నో పోస్టులు ఉన్నాయి కదా ఇవ్వడానికి. ఇచ్చిన వాళ్ళకి బుద్ధి ఉందా? తీసుకున్న వాళ్ళకి బుద్ధి ఉందా? ఇది క్లియర్ ఫెయిల్యూరా కాదా? 0 ఎక్స్పీరియన్స్ ఉన్నారు రామ్మోహన్ నాయుడికి ఒక ప్రపంచంలో పెద్ద దేశమైన ఇండియా ఏవియేషన్, అందులో ప్రైవేట్ వాళ్ళకి అదానీ లాంటి వాళ్ళు 7 ఎయిర్పోర్ట్లు నడుపుతున్నారు. ఇన్ని ఎయిర్లైన్స్, జెట్ ఎయిర్వేస్ క్లోజ్ అయిపోయింది, సహారా క్లోజ్ అయిపోయింది, కింగ్ ఫిషర్ క్లోజ్ అయిపోయింది. ఇన్ని కాంప్లికేషన్స్ ఏవియేషన్ అంటే రన్వేలు పెద్దవి లేవు. ఇప్పుడు నా 747 ఉంది, ప్రపంచంలో నెంబర్ 1. అమెరికన్ ప్రెసిడెంట్కి మాకు ఉన్నది. మేము అడవిలో చేరిపోతాం SP. ఎందుకంటే అలాంటి ఏరోప్లేన్లు బోయింగ్ 25 చేసింది చరిత్రలో. ఆపరేషన్లో ఉన్నాయి. అప్పుడు వరకు నేను నడుపుతుంది 2 మాత్రమే. మేము రన్వే లేకుండా దిగిపోతాం చారిటీ సిటీలో, హ్యూమనిటేరియన్ ఎయిడ్ తీసుకొని. ఇది అలా కాదు కదా. ఏలైనర్ 787 అంటే దానికి పెద్ద రన్వే ఉండాలి, ప్రాపర్ కోఆర్డినేషన్ ఉండాలి, ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ ఉండాలి, ఎక్స్పీరియన్స్డ్ లీడర్స్ ఉండాలి. ఏది ఒకటి మిస్ అయినా, ఇప్పుడు అహ్మదాబాద్లో మిస్ అయినట్టు చెడ్డ పేరు ఎవరికి? మోదీ గారికి, నాకు కాదు కదా, ప్రైమ్ మినిస్టర్ ఆయనకే. సో రామ్మోహన్ నాయుడు లాంటి యంగ్ ఇమెచ్యూర్డ్ కి ఇంత పెద్ద పదవి కాంప్లికేటెడ్ ఇవ్వచ్చా? అలా కాదు. చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడడానికి ఇది సమయం కాదు. ఇది ప్రైమ్ మినిస్టర్ రెస్పాన్సిబుల్, అలాగే ఏవియేషన్ మినిస్టర్ రెస్పాన్సిబుల్. చంద్రబాబు నాయుడు
ప్రైమ్ మినిస్టర్ ఏం మాట్లాడుకుంటారో అది వాళ్ళ ఇష్టం. రామ్మోహన్ నాయుడు మాత్రం తక్షణమే రాజీనామా చేయాలి. 75 సంవత్సరాలు వయసు వచ్చిన చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని నడపగలుగుతున్నాడా? లేదు. 75 సంవత్సరాలు వయసున్న మోదీ గారు దేశాన్ని నడపగలరా? లేదు. అలాగని ఇన్ఎక్స్పీరియన్స్ లేని, కనీస అనుభవం లేని, కనీసం చదువు లేని, ఏవియేషన్ ఫీల్డ్లో ఏబిసిడీలు రాని రామ్మోహన్ నాయుడికి ఇంత కాంప్లికేటెడ్ పదవి ఇవ్వకూడదు, ఇస్తే ఆయన తీసుకోకూడదు. ఇది మంచి అవకాశం గనక అనేకులు రాజీనామా చేసినట్టే తక్షణమే ఆయన రాజీనామా చేయాలి. లేదు అంటే ఇంటర్నేషనల్ కమ్యూనిటీ నుంచి ప్రెషర్ వస్తుంది. ఏవియేషన్ మినిస్టర్ ఎవరు? ఆయనే కదా రెస్పాన్సిబుల్ దీనికి. అరే 37 సంవత్సరాల వయసున్న కుర్రాడికి ఏవియేషన్ మినిస్టర్, ఆయనకు అనుభవం ఉందా? లేదు. ఏవియేషన్ ఎడ్యుకేషన్ ఉందా? లేదు. ఏవియేషన్ ట్రైనింగ్ ఉందా? లేదు. ఆయన ఇంజనీర్ చేసినోడికి వెళ్ళి కారు డ్రైవర్ని తీసుకెళ్ళి ఏరోప్లేన్ నడపమంటే నడుపుతాడే? ఎంత మంచి డ్రైవర్ నా డ్రైవర్ శ్రీను. కానీ నువ్వు ఏరోప్లేన్ నడపరా అంటే నడుపుతాడా? ఆయన ఎంబీఏ కనుక అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ పదవి ఏదైనా ఇవ్వండి, చిన్నదో పెద్దదో. పెద్ద పదవులు ఏమో ఆంధ్రాకు మోదీ గారు ఇవ్వరు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ అడగరు. ఇది పొలిటికల్గా క్వశ్చన్స్ అడగకండి, నేను పాలిటిక్స్ జవాబు చెప్పను. మీరు అడిగారు కనుక నేను కౌంటర్ ఇస్తున్నాను. రామ్మోహన్ నాయుడు ఈజ్ నాట్ ఫిట్ ఫర్ ఏవియేషన్ మినిస్టర్. దట్ ఐ హ్యావ్ ప్రూవెన్ బికాజ్ హీ హాజ్ నో ఏవియేషన్ ఎక్స్పీరియన్స్. నేనున్నానంటే 91 నుంచి నా సొంత ఫ్లైట్లు ఉన్నాయి, నాకు అనుభవం ఉంది, నాకు దీని గురించి మాట్లాడే అర్హత ఉంది, నాకు పెద్ద టీమ్స్ ఉన్నారు, పైలట్స్, ఇంజనీర్సు, ఏవియేషన్ అనుభవం. కానీ నేను నడపనే. నాకు చిన్న సెస్నా నుంచి, చెర్కీ నుంచి ప్రపంచంలో 5,000 కోట్లు 747 91 నుంచి ఇప్పుడు వరకు నేను ఎప్పుడు నాకు ఫన్ ఉంది, నేను లోపలికి వెళ్ళి నడపనే. మా పైలట్స్ అడుగుతారు వచ్చి కూర్చోమని, వాళ్ళు లోపలికి వెళ్తాను, వాళ్ళతో ఫోటో తీసుకుంటాను. కానీ నేను ఎప్పుడు పైలట్ సీట్లో కూర్చోను, ఎందుకంటే నాకు రాదు, రాని పని చేయకూడదు. 242 జీవితాలు నాశనం చేయకూడదు. కిందన ఎంతమంది చనిపోయారో తెలీదు. సో కనుక నేను ఎప్పుడు మాట్లాడినా పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడి ఫ్యాక్ట్స్తోనే మాట్లాడతాను. ఇన్వెస్టిగేషన్ చేయాలి, తక్షణమే వీళ్ళు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తాను. ఏవియేషన్ అన్నది ఇప్పుడు బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ లేకుండా ఫైనాన్స్ మినిస్టర్ ఉండొచ్చా? పైలట్ ఎక్స్పీరియన్స్ లేకుంటే, ఏవియేషన్ ఎక్స్పీరియన్స్ లేకుంటే ఏవియేషన్ ఎవరు నడుపుతారు? 776 ఎంపీలు ఉన్నారు లోక్సభ, రాజ్యసభలో. ఎంతోమందికి ఎంతో అనుభవం